Good evening, everyone. This is Anand, the lecturer of English from Puduttur. I am making videos for students, English videos for students, and now parts of speech we are discussing. ఇక్కడ మనం parts of speech ని మనం చర్చిస్తూ ఉన్నాం. మరి parts of speech లో noun, pronoun part 1 గా, adjective part 2 గా చేయడం జరిగింది. నేను ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, తెలుగులో ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అంత మాత్రం చేత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఉపయోగపడవని కాదు. నేను ఇక్కడ చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి విద్యార్థులంతా కూడా నా ఎక్స్ప్లెనేషన్ను ఫాలో అయ్యి మీరు చక్కగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మంచి నాలెడ్జ్ పెంచుకుంటారనుకుంటాను. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అడుగుతూ ఉంటారు. తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి సపరేట్గా డీటెయిల్గా కూడా చూద్దాం మనం. ఓకేనా? ఓకే, ఈరోజు మనం వర్బ్ గురించి తెలుసుకుందాం. సమయం ఉంటే అడ్వర్బ్ గురించి కూడా మనం చూద్దాం. ఓకేనా? ఓకే అండ్ మరి ఈ వీడియో, దిస్ ఈస్ పార్ట్ 3 వీడియో ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, మై ఛానల్ నేమ్ ఈజ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. గ్రామర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా గ్రామర్ ఉంటుంది. మరి ఏ స్టూడెంట్ అయినా సరే మీకు గ్రామర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే, చూద్దాం. మరి ఈరోజు మనం వర్బ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఎ వర్బ్? అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వర్బ్ దగ్గరికి వచ్చేద్దాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్. ఇంగ్లీష్లో ఉండే పదాలన్నీ కూడాను 8 భాగాలుగా విభజించుకున్నారు అకార్డింగ్ టు ద వర్క్ డన్ బై దెమ్. అవి చేసే పనిని బట్టి ఎన్ని పదాలు, దరిదాపు అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దేర్ ఆర్ నియర్లీ 6 lakh వర్డ్స్. 6 లక్షల పదాలు ఉన్నాయి. 6 లక్షల పదాలను 8 భాగాలుగా విభజించుకున్నారు అవి చేసే పనిని బట్టి. ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది 8 భాగాలలో. ఆ 8 భాగాలు నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇలాగా వీటిని గురించి చెప్పుకుంటాం. ఎవరి వర్డ్ డస్ ఇట్స్ డ్యూటీ ఇన్ ఏ సెంటెన్స్. ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది వాక్యంలో, వేరే పని చేయదు. నౌన్ టెల్స్ హిస్ నేమ్స్. నౌన్ అంటే పేర్లను తెలుపుతుంది. ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటారు. అడ్జెక్టివ్ అంటే ఇట్ మోడిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మోడిఫై చేస్తుంది. ఇట్ యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ప్రొనౌన్ యొక్క అర్థానికి అదనపు సమాచారాన్ని జోడిస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ ప్రొనౌన్ మొత్తం మీద వివరిస్తూ ఉంటుంది, దానికి ఏదో జోడిస్తూ ఉంటుంది సమాచారం అంతా కూడాను. దాని అడ్జెక్టివ్ అంటారు. వాట్ ఈజ్ ఎ వర్బ్? వర్బ్ అంటే ఏంటి? ఇట్ టెల్స్ us an action, possession and a state. వర్బ్ అనేటువంటిది మనకు యాక్షన్, పనిని గురించి తెలుపుతుంది. పొసెషన్ ఒకటి మనకు ఆధీనంలో ఉన్నట్టు తెలుపుతుంది. అండ్ ఏ స్టేట్, ఒక స్థితిని గురించి కూడా తెలుపుతూ ఉంటుంది. ఇలాగా ఈ పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే దే ప్లే అనాలి, ఇది యాక్షన్. దే ప్లే అనకూడదు, దే ప్లే అనాలి. ఓకే, యాక్షన్, పనిని. ప్లే అంటే ఇక్కడ వర్బ్ ఏదో చెప్పండి. ప్లే అంటే వర్బ్, దే అంటే ప్రొనౌన్ కదా, మనం ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాం. వర్బ్ అది యాక్షన్, పనిని తెలుపుతుంది. ఆ ప్లే అంటే ఆడటం, అంటే అదొక పని. ఐ హ్యావ్ ఏ కార్. హియర్ హ్యావ్ టెల్స్ us పొసిషన్. హ్యావ్ అనేటువంటిది పొసిషన్, ఒకటి మన ఆధీనంలో ఉండేది కూడా తెలుపుతుంది. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. ఇల్లు నాకు చెందింది. బిలాంగ్ అనేది కూడా పొసిషన్ తెలుపుతుంది. వాటి గురించి తెలుసుకుందాం మనం, పొసిషన్ తెలిపేటువంటి పదాలు. ఇక్కడ హ్యావ్ అనేది కూడా వర్బే. ఈజ్ ఎ లెక్చరర్. ఇక్కడ ఈజ్ అనేది స్థితిని తెలుపుతుంది, స్టేట్ను కూడా తెలుపుతుంది. స్థితిని తెలుపుతూ ఉంటుంది, అతను లెక్చరర్ గా ఉన్నాడు అనేది. ఓకే, స్థితిని తెలుపుతుంది. అలాగా స్థితులను కూడా తెలుపుతూ ఉంటాం. ఓకే, అలాగా మనం హీ లుక్స్ ఇంటెలిజెంట్. అక్కడ లుక్స్ అనేది స్థితిని తెలుపుతుంది. చూడటానికి అలాగే ఉన్నాడు అతను, ఇంటెలిజెంట్ గా ఉన్నాడు. అక్కడ లుక్ అనేది స్టేట్ని తెలుపుతుంది అన్నమాట, చూడటానికి అనేది. ఓకే, హీ లుక్స్ ఇంటెలిజెంట్, హీ సీమ్స్ ఇంటెలిజెంట్ అని కూడా చెప్తాం. వర్బ్స్ ఆర్ ఆఫ్ మెయిన్లీ 2 kinds. వర్బ్స్ అనేవి ముఖ్యంగా 2 రకాలు. చాలా రకాలుగా విభజిస్తాం, ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అనేటువంటి 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం ముఖ్యంగా.
auxiliary verb, auxiliary verb or main verb. Okay, helping verb, auxiliary verb or helping verb, main verb అని రెండు రకాలుగా చెప్పుకుంటాం. మొట్టమొదటి auxiliary verbs అంటాం, అంటే వీటిని సహాయ క్రియలు అంటారు తెలుగులో, హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ ఆర్ సబ్డివైడెడ్ ఇంటూ 2 types. ఈ హెల్పింగ్ వర్బ్స్ ను మనం రెండు రకాలుగా విభజిస్తాం, మెయిన్ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్ అని. ఓకే, మెయిన్ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్ అనేటువంటి వాటికి ఉపయోగిస్తాం. మెయిన్ యాక్సిలరీస్ అంటే అందులో ఏమేమి ఉన్నాయో చెప్పంటే, బి ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. అది యామ్ కాదండి, యామ్, ఏఎం, యామ్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. అక్కడ పీపీటీలో తప్పుపడింది, యామ్, ఆర్, వాజ్, వర్. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అని బి ఫార్మ్స్ అంటారు. బి అంటే ఉంచు అని అర్థం వస్తుంది, ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, యామ్ అంటే ఉన్నది, ఉన్నాడు, ఆర్ అంటే ఉన్నారు, వాజ్ అంటే ఉండెను, వర్ అంటే వండిరి అని అర్థం వస్తుంది. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ అంటే కలిగి ఉన్నాను, హ్యాజ్ అంటే కలిగి ఉన్నాను, హ్యాడ్ అంటే కలిగి ఉంటుంది, హ్యావ్ ఫార్మ్స్ అంటారు. డూ ఫార్మ్స్ అంటారు, డూ, డస్, డిడ్. డూ అంటే చెయ్యు, డస్ అంటే చెయ్యు, డిడ్ అంటే చేసి ఉండను అనేది. వీటిని మెయిన్ యాక్సిలరీస్ అంటే, మెయిన్ యాక్సిలరీస్ అంటే ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ మెయిన్ యాక్సిలరీస్ ను మనము మెయిన్ వర్బ్స్ గా ఉపయోగిస్తాం వాటిని. ఈజ్ ఏ టీచర్ లో మెయిన్ వర్బ్ ఏదో చెప్పండి, ఈజ్ ఏ. ఐ నీడ్ ఇట్ లో మెయిన్ వర్బ్ ఏదో చెప్పండి, నీడ్ అన్నమాట. ఓకే, ఓకే, ఇక్కడ మెయిన్ యాక్సిలరీస్ ను మెయిన్ వర్బ్స్ గా ఉపయోగిస్తాం, హెల్పింగ్ వర్బ్స్ గా కూడా ఉపయోగిస్తాం. ఐ ఆమ్ గోయింగ్ అన్నాం అనుకోండి, ఆ గో అంటే వెళ్ళటం అనేది మెయిన్ వర్బ్ అంటారు, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. అదేం చేస్తుంది, మెయిన్ వర్బ్ కు సహాయం చేస్తూ ఉంటుంది. ఆ గో అనే వర్బ్ కు సాయం చేస్తూ ఉంటుంది అంటే మెయిన్ వర్బ్ కు సాయం చేస్తుంటుంది. అంటే హెల్పింగ్ వర్బ్ అనేది మెయిన్ వర్బ్ కు సహాయం చేస్తుంది, ఒక్కొక్కసారి హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ గా కూడా వస్తూ ఉంటుంది, వేరే వర్బ్ అనేది ఉండదు. మోడల్ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటి, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఇవన్నీ మోడల్ యాక్సిలరీస్ అంటారు. మోడల్ యాక్సిలరీస్ లో కూడా మళ్ళా సెమీ మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి, నీడ్, డేర్, ఆట్ టు, యూజ్డ్ టు అనేటువంటివి. మోడల్ యాక్సిలరీస్ అంటే అలంకారప్రాయంగా ఉండేటువంటివి, అంటే వీటిని మెయిన్ వర్బులుగా ఉపయోగించలేం. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ అనేది మెయిన్ వర్బులుగా ఉపయోగించలేం. అంటే ఐ షల్ ఏ కార్ అని అనలేం, ఐ షల్ బై ఏ కార్ అనొచ్చు. ఐ షల్ బై అంటే బై అనేది వర్బ్, అక్కడ మెయిన్ వర్బ్ అంటారు, కొనటం. దానికి షెల్ అనేటువంటిది హెల్ప్ చేస్తూ ఉంటుంది. మోడల్ యాక్సిలరీస్ కు తెలుగులో ఏం అర్థాలు ఉండవు, అవి ఏం చేస్తాయంటే మెయిన్ వర్బ్స్ కు సహాయం చేస్తాయి, అవే మెయిన్ వర్బులుగా రావు. కానీ ఈ సెమీ మోడల్ యాక్సిలరీస్, మెయిన్ వర్బులుగా కూడా వస్తూ ఉంటాయి. చూడండి అక్కడ ఐ నీడ్ ఇట్ అంటే ఇక్కడ సెమీ మోడల్ యాక్సిలరీ, అది మెయిన్ వర్బ్ గా కూడా వస్తుంది. ఐ డేర్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళను. ఓకే, ఆ రకంగా మనం మెయిన్ వర్బులుగా, ఆట్ టు కూడా మెయిన్ వర్బుగా ఉపయోగిస్తారు, యూజ్డ్ టు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని సెమీ మోడల్ యాక్సిలరీస్ అంటారు. మెయిన్ వర్బ్స్ గా ఉపయోగిస్తారు, హెల్పింగ్ వర్బ్స్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. హెల్పింగ్ వర్బ్స్ గా కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటాం వీటిని. అర్థమైందా? సో మొత్తం 24 ఉంటాయి, 24 ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, ఆట్ టు, డేర్, యూజ్డ్ టు. ఓకే, ఈ రకంగా మనం మొత్తం 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అన్నమాట. 24 సహాయ క్రియలు అనేటివి మనం చెప్పుకుంటాం. మెయిన్ యాక్సిలరీస్, సెమీ మోడల్ యాక్సిలరీస్ ను మనం మెయిన్ వర్బులుగా ఉపయోగిస్తాం, హెల్పింగ్ వర్బులుగా ఉపయోగిస్తాం. మోడల్ యాక్సిలరీస్ అనేటువంటివి షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ అనేటువంటివి మటుకు కేవలం వాటిని మెయిన్ వర్బులకు హెల్ప్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఐ షెల్ గో అంటే గో అనేది మెయిన్ వర్బ్, అక్కడ మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ తెలిపేటివి మెయిన్ వర్బ్స్ అంటారు. ఐ షెల్ గో అంటే ఆ గోకు షెల్ అనేది హెల్ప్ చేస్తుంది, ఫ్యూచర్ చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. దే షుడ్ కమ్, అక్కడ కమ్ అనే మెయిన్ వర్బ్ కు షుడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మెయిన్ వర్బ్ హెల్ప్ చేయడానికి మోడల్ యాక్సిలరీస్ ఉండేవి అనమాట. మెయిన్ యాక్సిలరీస్, సెమీ మోడల్ యాక్సిలరీస్ ను మనం మెయిన్ వర్బులుగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూద్దాం మరి. సో ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. నేను చెప్పేది అర్థమవుతుంది కదా, నేను ఇక్కడ చెప్పేటువంటి పాయింట్ మీకు ఓకేనా? ఆ రకంగా మనం చెప్పుకుంటాం. ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్ లో అక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది మెయిన్ వర్బ్ అన్నమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి మరి. ఇక్కడ మనం చూస్తే
ఈ రకంగా మనం చెప్పుకుంటాం కదా, ఓకేనా. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ ఆ రకంగా 2 రకాలుగా ఉపయోగిస్తాం. మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్లో గో అనే మెయిన్ వర్బ్కు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగపడుతుంది. ఒక్కోసారి హెల్పింగ్ వర్బ్స్ని మెయిన్ వర్బ్స్గా ఉపయోగిస్తాం. ఈజ్ టీచర్లో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్గా ఉపయోగించాం. ఐ నీడ్ ఇట్ అంటే సెమో మోడల్ యాక్సిలరీది. నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్ యాక్చువల్గా, దాన్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించినాం. ఐ నీడ్ నాట్ గో దేర్లో మళ్ళీ ఐ నీడ్ నాట్ గో దేర్ అంటే నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్, గో అనేది మెయిన్ వర్బ్ వస్తుంది అనమాట. ఓకేనా. నేను హెల్పింగ్ వర్బ్స్ అనే సపరేట్ టాపిక్ చెప్తాను, అందులో ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు. అది వాటి గురించి చాలా వివరంగా చెప్తాను, మీరు తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు ఊరికి జస్ట్ బ్రీఫ్గా తెలుసుకోవటానికి. మెయిన్ వర్బ్ అంటే ద వర్బ్స్ విచ్ టెల్ us an action, event or state are called main verbs. మెయిన్ వర్బ్స్ అంటే పనిని తెలుపుతాయి, సంఘటన తెలుపుతాయి, ఇవి స్థితులను కూడా తెలుపుతూ ఉంటాయి. స్టేట్ అంటే స్థితులను కూడా తెలుపుతూ ఉంటాయి, ఫీలింగ్స్ను వీటిని కూడా తెలుపుతూ ఉంటాయి అన్నమాట. స్మెల్, ఓకే, ఆర్ కాల్డ్ ఏమంటారు, ఓకే, మెయిన్ వర్బ్స్ అంటారు. ఓకేనా. మరి హెల్పింగ్ వర్బ్స్లో కూడా స్థితులను తెలుపుతాయి అంటే అవి కూడా తెలుపుతాయి. ఈజ్, యామ్, ఆర్, వాజ్ వర్లు కూడా అవి కూడా స్థితులను తెలుపుతాయి. మెయిన్ వర్బ్స్లో కూడా స్థితులను తెలిపే ఉన్నాయి. అందులో ఇక్కడ ఉన్నాయో చూడండి. ఓకే, ప్లే ఆడటం, జంప్ దుబకటం, రైట్ వ్రాయటం, కమ్ రావటం, గో వెళ్ళటం, మీట్ కలవటం, మీట్ అనేది కలవటం, సిట్ కూర్చోవటం, స్టాండ్ నిలబడటం, యాక్షన్స్ ఈవెంట్ జరిగిన సంఘటనలు, స్టేట్ స్థితులను కూడా తెలుపుతూ ఉంటాయి. అంటే ఇక్కడ లింకింగ్ వర్బ్స్ అనేవి కూడా మెయిన్ వర్బ్సే. ఓకే, చాలా మంది పేరు విని ఉండరు దీన్ని. మెయిన్ వర్బ్స్ అన్నమాట ఇవి. లింకింగ్ వర్బ్స్ ఎక్కువగా మనకు స్థితులను తెలుపుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. షీ వాచెస్ టీవీ అంటే ఆమె టీవీ చూస్తుంది అని చెప్పటం. ఓకే, లవ్ అనేది కూడా మనకు ఐ లవ్ క్రికెట్ అంటే లవ్ అనేది యాక్షన్ ఏం కాదు కదా, అది ఒక స్థితిని చెప్పటం. అక్కడ లవ్ అనేది మెయిన్ వర్బే. ఓకే, అది స్థితిని కూడా తెలుపుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సమ్ మెయిన్ వర్బ్స్ ఆర్ కాల్డ్ లింకింగ్ వర్బ్స్. కొన్ని మెయిన్ వర్బ్స్ లింకింగ్ వర్బ్స్ అంటాం, ఆర్ కోప్యులర్ వర్బ్స్ అని కూడా అంటారు. దీస్ వర్బ్స్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్స్. అయితే ఈ లింకింగ్ వర్బ్స్ తర్వాత ఆబ్జెక్ట్ రాదు, ఇన్స్టెడ్ దానికి బదులుగా దే ఆర్ ఫాలోడ్ బై ఫ్రేజెస్. నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్ అనేవి ఉన్నాయి. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేవి వస్తూ ఉంటాయి, విచ్ గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఆ ఫ్రేజెస్ సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. ఓకే, నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్, ఓకే, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నమాట. లింకింగ్ వర్బ్స్ ఇంక్లూడ్ అపియర్, ఓకే, అపియర్, ఫీల్, ఓకే, లుక్, సీమ్ చూచుటకు, సౌండ్స్, get, remain, smell, taste, become. It smells, what is that one? It smells good. It smells good. Okay, ఆ రకంగా మనం ఇట్ స్మెల్స్ గుడ్ అని అంటాం. ఓకే, ఓకే, ఇట్ స్మెల్స్ వెరీ గుడ్ అని చెప్పుకుంటాం, అలాగా ఉంటాయి. ఓకే, మోస్ట్లీ ఆబ్జెక్ట్లు రావు. ఓకే, దీస్ వర్బ్స్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ఆబ్జెక్ట్స్. మోస్ట్లీ ఆబ్జెక్ట్స్ రావు, ఎప్పుడో రేర్ కేసెస్లో వస్తాయి. ఓకే, రేర్ కేసెస్లో వస్తాయి. ఓకే, లింకింగ్ వర్బ్స్ ఇంక్లూడ్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఫేస్ అపియర్డ్ అట్ ద విండో, ఇట్ వాజ్ పౌలిన్. ఫేస్ అపియర్డ్, మొహం కనిపించింది. ఎక్కడ కనిపించింది? అట్ ద విండో, విండో దగ్గర కనిపించింది. ఇట్ వాజ్ పౌలిన్ అన్నమాట. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించిన అపియర్డ్ తర్వాత. హీ ఈజ్ ఎ కజిన్ ఆఫ్ మైన్. ఓకే, హీ ఈజ్ ఎ కజిన్ ఆఫ్ మైన్, అతను నౌన్ ఫ్రేజ్ చూడండి మరి అక్కడ. ఓకే, నౌన్ ఫ్రేజ్ వస్తుంది, ఈజ్ తర్వాత నౌన్ ఫ్రేజ్ వస్తుంది అనమాట. ఇది కూడా స్థితిని తెలిపేటువంటిది కదా. ఓకేనా. ఓకే, నెక్స్ట్, దిస్ కోట్ ఫీల్స్ గుడ్. దిస్ కోట్ ఫీల్స్ గుడ్, ఇక్కడ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అన్నమాట. దిస్ కోట్ ఫీల్స్ గుడ్. ఈ కోట్ మనకు చూస్తే ఎట్లాగుందో చెప్పండి, గుడ్గా ఉంది అని చెప్పటం.
అడ్జెక్టివ్ ఫ్రేజ్ అని అంటే ఇది వర్బ్ తర్వాత గుడ్ అనేటువంటి ఆ అడ్జెక్టివ్ వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకేనా, దిస్ కోట్ గుడ్ అన్నమాట. ఓకే, కోర్ట్ని వివరిస్తుంది గుడ్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఆర్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. షీ రిమైన్డ్ అవుట్ సైడ్ వైల్ హర్ సిస్టర్ వెంట్ ఇన్ టు ద హాస్పిటల్, అడ్వర్బ్ ఫ్రేజ్. షీ రిమైన్డ్ అవుట్ సైడ్, ఆమె బయటే ఉంది, వైల్ హర్ సిస్టర్ వెంట్ ఇన్ టు ద హాస్పిటల్, ఆమె సిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, హాస్పిటల్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకోవటం అనమాట. ఓకేనా, ఇక్కడ చాలా మందికి మీకు ఒక సందేహం రావచ్చు, గుడ్ అనేది సింగిల్ పదం కదండి, అది అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఎలాగవుతుంది. ఓకే, అడ్జెక్టివ్ ఫ్రేజ్ అనేటువంటిది ఎలాగైపోతుంది. కజిన్ ఆఫ్ మెయిన్ అంటే ఇంకా నౌన్ ఉంది కదా అనేటువంటిది. ఓకే, దిస్ కోట్ ఫీల్స్ గుడ్ టు మీ అని చెప్పొచ్చు. గుడ్ టు మీ అన్నప్పుడు అక్కడ అడ్జెక్టివ్ ఫ్రేజ్ అయిపోతుంది. అక్కడ గుడ్ అంటే గుడ్ టు మీ అని కదా మనకు వస్తుంది. షీ రిమైన్డ్ అవుట్ సైడ్ వైల్ హర్ సిస్టర్ వెంట్ ఇన్ టు ద, షీ రిమైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ వైల్ హర్ సిస్టర్ వెంట్ ఇన్ టు ద హాస్పిటల్. అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ అన్నప్పుడు అది అడ్వర్బ్ ఫ్రేజ్ అయిపోతుంది. ఫ్రేజ్ అంటే కొన్ని పదాలు అంటే కొంత అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అలా కాకుండా అడ్జెక్టివ్ అడ్వర్బ్ వచ్చినా కూడా ఇవి వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఖచ్చితంగా ఫ్రేజెస్ అని కాదు, మోస్ట్లీ ఫ్రేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రేజ్ అర్థం వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. లింకింగ్ వర్బ్స్ గురించి నేను తర్వాత డీటెయిల్గా చెప్తాను, మీకు వివరంగా అర్థం కావాలంటే ఇప్పుడు ఊరికే తెలుసుకోండి. ఓకే, ఇట్ స్మెల్స్ గుడ్, ఇట్ స్మెల్స్ గుడ్ ఫర్ మీ అని కూడా అనొచ్చు. ఇట్ స్మెల్స్ గుడ్ ఫర్ మీ. ఓకే, గుడ్ ఫర్ మీ అనేది ఏమవుతుంది, అది అడ్జెక్టివ్ ఫ్రేజ్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఆ రకంగా మరి మనం చెప్పుకోవచ్చు అనమాట. లింకింగ్ వర్బ్స్ అని మనం చెప్పుకుంటాం. లింకింగ్ వర్బ్స్ అపియర్, ఫీల్, లుక్, సీమ్, సౌండ్, గెట్, రిమైన్, స్మెల్, టేస్ట్, బికమ్. ఓకే, ఆ రకమైన అర్థాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే, లింకింగ్ వర్బ్స్ గురించి నేను తర్వాత డీటెయిల్గా చెప్తాను, మీకు సందేహాలు. నెక్స్ట్ వన్, ట్రాన్సిటివ్ వర్బ్స్. ద వర్బ్ విచ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, రావచ్చు. ట్రాన్సిటివ్ వర్బ్ అని ఒక వాక్యంలో కనుక్కోవాలంటే వాట్, హూమ్ అనే వాక్యానికి ప్రశ్నిస్తే మనకు ఆబ్జెక్ట్ వస్తుంది. ఏమే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. దాన్ని ద వర్బ్ విచ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ దట్ వన్, ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ ను వర్బియల్ ఆబ్జెక్ట్ అంటారు. వర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. వాట్, హూమ్ అని ప్రశ్న వేస్తే వస్తుంది. రామా కిల్డ్ హూమ్, రావణ. రామా కిల్డ్ హూమ్ అంటే రావణ. ఓకే, ఆబ్జెక్ట్ వచ్చేసింది చూడండి ఇక్కడ. అలాగా ఆన్సర్ వచ్చేస్తే కిల్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్, ఎందుకంటే ఇట్ హ్యాస్ టేకెన్ అన్ ఆబ్జెక్ట్. వర్బియల్ ఆబ్జెక్ట్, వర్బియల్ ఆబ్జెక్ట్ వస్తేనే ట్రాన్సిటివ్ వర్బ్. ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ వస్తే మరలా ట్రాన్సిటివ్ వర్బ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఆనంద్ సార్ టాట్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆనంద్ సార్ టాట్ వాట్, స్పోకెన్ ఇంగ్లీష్. వాట్ టు హూమ్ అని ప్రశ్నిస్తే వర్బియల్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఎలా కనుక్కోవాలి సార్ వర్బియల్ ఆబ్జెక్ట్ అంటే, టాట్ వాట్, హూమ్ అని ప్రశ్న వేయాలి. ఆనంద్ సార్ టాట్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆనంద్ సార్ టాట్ వాట్, స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ ఏది, టాట్. షీ మేడ్ కైట్స్, మేడ్ వాట్, కైట్స్ అన్నమాట. ఓకే, అక్కడ మేడ్ అనేది వర్బ్ అన్నమాట. వీటిని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ద వర్బ్ విచ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. అది కూడా వర్బియల్ ఆబ్జెక్టే ఉండాలి. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ద సెంటెన్స్ విచ్ డజంట్ టేక్ వర్బియల్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. అంటే వర్బియల్ ఆబ్జెక్ట్ రాదు, అసలు ఆబ్జెక్ట్ రాదు. షీ రన్స్ అంటాం. షీ రన్స్ అంటే అసలు ఆబ్జెక్ట్ లేకపోయినా సరిపోతుంది, దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. వర్బియల్ ఆబ్జెక్ట్ ఉండదు. వాట్, హూమ్ అని ప్రశ్నిస్తే రాదు, ఆబ్జెక్ట్ రాదు. ఒక ఆబ్జెక్ట్ అంటే అది నవనే ఉండాలి, మరలా వేరేది ఉండకూడదు. అర్థమైంది. షీ రన్స్ ఏమే అలాగనమాట. షీ రన్స్ ఫాస్ట్. ఇక్కడ రన్స్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎందుకంటే దానికి వర్బల్ ఆబ్జెక్ట్ లేదు. ఐ సాట్ అండర్ ద ట్రీ. ఐ సాట్ అండర్ ద ట్రీ అనేది ఇది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అండర్ ద ట్రీ ప్రిపోజిషన్తో కలిపాం కాబట్టి ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటారు. మనకు ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. ఓకే, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని కూడా అంటారు, మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అంటారు. మనము ఫ్రేజెస్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఓకే, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్. ఐ సాట్ అండర్ ద ట్రీ. ఇక్కడ సాట్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నమాట, ఎందుకంటే అండర్ ద ట్రీ అనేది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, ఇది వర్బియల్ ఆబ్జెక్ట్ కాదు కాబట్టి. ఓకేనా, సో ఈ రకంగా ట్రాన్సిటివ్ వర్బ్స్, అన్ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేటువంటివి తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, స్టాటివ్ వర్బ్స్ అండ్ డైనమిక్ వర్బ్స్. స్టాటివ్ వర్బ్స్ అంటే ఏంటి, డైనమిక్ వర్బ్స్ అంటే ఏంటి?
స్టాటివ్ వర్బ్స్ అంటే దే డినోట్ స్టేట్స్ రాదర్ దాన్ యాక్షన్స్. ఇవి యాక్షన్స్ చెప్పవండి, స్టేట్లను తెలుపుతూ ఉంటాయి. ఓకే, ఇవి కూడా మెయిన్ వర్బ్సే. స్టాటివ్ వర్బ్స్ కూడా మెయిన్ వర్బ్సే. చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు అని చెప్పి. ఇవి కూడా మెయిన్ వర్బ్సే, కానీ కాకపోతే స్థితులను తెలుపుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మెయిన్ వర్బ్ అనేది స్థితులను కూడా చెప్తుందని చెప్పేసి. దే డినోట్ స్టేట్స్ రాదర్ దాన్ యాక్షన్స్. పనుల కంటే కూడా స్థితులను తెలుపుతూ ఉంటాయి స్టాటివ్ వర్బ్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాటివ్ వర్బ్స్ ఆర్, స్టాటివ్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటివి? వాంట్, నో, హ్యావ్. when it means possession, possession అని అర్థం వస్తుంది. ఐ వాంట్ టు గో దేర్, ఐ నో ఇట్, హ్యావ్ అనేటువంటిది అనమాట. థింక్, థింక్ అంటే ఆలోచించడం, అండ్ ఇట్ మీన్స్ ఒపీనియన్, అభిప్రాయం చెప్పటం. అవి యాక్షన్ తెలుపవి, ఇవి స్థితులను తెలుపుతూ ఉంటాయి. థింక్ అనేటువంటివి వాంట్, నో స్టాటివ్ వర్బ్స్ అంటారు. ఓకే, హ్యావ్ అనేది ఇవి పొజిషన్ తెలుపుతాయి, ఒపీనియన్ తెలుపుతాయి స్టాటివ్ వర్బ్స్ లో. థింక్ అంటే ఒపీనియన్ తెలుపటం. ఐ థింక్ అంటే ఇన్ మై ఒపీనియన్ అని అర్థం. లైక్, లవ్, హేట్, నీడ్, ప్రిఫర్, అగ్రీ, సౌండ్, హియర్, డిసగ్రీ, విష్, లుక్ when it means seem. ఓకే, ఓకే, అండ్ అర్థమైంది. లైక్, లవ్, హేట్, నీడ్, ప్రిఫర్, అగ్రీ, సౌండ్, హియర్, డిసగ్రీ. ఓకేనా, డిసగ్రీ. ఓకే, విష్, లుక్, ఇవన్నీ కూడా when it means seem, స్మెల్, సీమ్, ఇంక్లూడ్, వీటిని స్టాటివ్ వర్బ్స్ అని అంటారు. ఎందుకంటే ఇవి యాక్షన్స్ ని తెలపవు, స్టేట్స్ ని తెలుపుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాంట్, నో, హ్యావ్ అనేది కూడా పొసెషన్ తెలుపుతూ ఉంటాయి. అవి వాటిని స్టాటివ్ వర్బ్స్ అంటారు. అయితే ఈ స్టాటివ్ వర్బ్స్ కు కంటిన్యూస్ రూపం లేదు. ఐఎమ్ నోయింగ్ ద ట్రూత్ అనకూడదు, ఐఎమ్ లైకింగ్ పిజ్జా అనకూడదు, ఇట్ ఈస్ సౌండింగ్ లైక్ ఏ గ్రేట్ ఐడియా అనకూడదు. స్టాటిక్ వర్బ్స్ ఎప్పుడు కంటిన్యూస్ రూపంలో ఉపయోగించకూడదు. ప్రజెంట్ ఇండెఫినెట్ లేకపోతే ప్రజెంట్ సింపుల్ రూపంలో చెప్పాలి. ఐఎమ్ నోయింగ్ ద ట్రూత్ అనకుండా ఐ నో ద ట్రూత్ అనాలి. ఐఎమ్ లైకింగ్ పిజ్జా అనకూడదు, ఐ లైక్ పిజ్జా అనాలి. ఇట్ ఈస్ సౌండింగ్ లైక్ ఏ గ్రేట్ ఐడియా అనకూడదు, ఇట్ సౌండ్స్ లైక్ ఏ గ్రేట్ ఐడియా అనాలి. ఐఎమ్ వాంటింగ్ హిమ్ అనకూడదు, ఐఎమ్ వాంటింగ్ ఇట్ అనకూడదు, ఐ వాంట్ ఇట్ అనాలి. ఐఎమ్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఐ నో హిమ్ అనాలి. ఓకే, అయితే ఇక్కడ ఐ హ్యావ్ ఏ కార్ అనొచ్చు, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్. హ్యావ్ అనేది కూడా మనము స్టాటిక్ అండ్ డైనమిక్ వర్బ్స్ గా రెండింటిగా వస్తుంది. అది తర్వాత కూడా చెప్తాను నేను, తర్వాత వస్తుంది మీకు అది. ఓకేనా, కొన్ని వాటికి మోస్ట్లీ స్టాటివ్ వర్బ్స్ కు, మోస్ట్ ఆఫ్ ది స్టాటివ్ వర్బ్స్ కు 95% స్టాటివ్ వర్బ్స్ కు కంటిన్యూస్ రూపం లేదు. అయితే కొన్ని స్టాటివ్ వర్బ్స్ డైనమిక్ వర్బ్స్ గా కూడా ఉపయోగిస్తాం, అప్పుడు వస్తుంది, వాటికి వస్తాయి. హ్యావ్ అనేది కూడా ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పొచ్చు, అది చెప్తానులేండి. డైనమిక్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం తర్వాత. ఇది స్టాటివ్ వర్బ్స్ కు పూర్తిగా ఆపోజిట్ అండి, యాజ్ అపోజ్డ్ టు ఏ స్టాటివ్ వర్బ్. స్టాటివ్ వర్బ్ కు పూర్తిగా అపోజ్. A dynamic or action verb shows continued or progress as part of the subject. Okay, dynamic verbs mostly action తెలుపుతాయండి, కంటిన్యూస్ గా జరుగుతున్నట్లు, ఒక ప్రోగ్రెస్, ఒక పని జరుగుతున్నట్లు చెప్తాం అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైనమిక్ వర్బ్స్ ఆర్, డైనమిక్ వర్బ్స్ కు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి. మరి అక్కడ చూస్తే మనము ప్లే ఆడటం, రన్ పరిగెత్తటం, ఈట్ తినటం, డ్రింక్ త్రాగటం, యాక్ట్ నటించటం, బిల్డ్ నిర్మించటం, కంప్లీట్ పూర్తి చేయటం, డిజైన్ ఓకే చక్కగా నిర్మించటం, డెవలప్ అంటే అభివృద్ధి చేయటం, డ్రా అంటే గీయటం, ఫిక్స్ అంటే ఫిక్స్ అతికించటం, గ్యాదర్ సేకరించటం, హ్యాండిల్ ఓకే హ్యాండిల్ మేనేజ్ చేయటం, హెడ్ ముందుండటం, హెల్ప్ సహాయం చేయటం, ఇంప్రూవ్ ఇంట్రడ్యూస్ జస్టిఫై, లిసన్, లీడ్, మెజర్, narrate, negotiate, orchestrate, originate, outline, perform, persuade, predict, regulate, record, save, show, study, target, transform, travel, treat, uncover, unveil, use, validate, value, visualize, widen, write. Widen అనేది వర్బ్, ఎస్ వర్బ్గా కూడా ఉపయోగించుకోవచ్చు, ఇటు వైడెన్స్ అంటారు. ఓకే, ఓకే, రైట్. ఇవన్నీ కూడాను మనం డైనమిక్ వర్బ్స్ అంటారు. ఓకేనా,
దీస్ వర్బ్స్ కెన్ బి యూజ్డ్ బోత్ ఇన్ సింపుల్ అండ్ కంటిన్యూస్ ఫార్మ్స్. ప్రజెంట్ సింపుల్ లో రాయొచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్ లో రాయొచ్చు టెన్సెస్ లో. లుక్ అట్ హర్, షీ ఈజ్ యాక్టింగ్ ఫూలిష్లీ. ఆ వైపు చూడు, ఆమె ఏమి తెలియని దాని మాదిరి ఫూలిష్ గా ఆమె పూర్తిగా ఫూలిష్ గా తెలివి తక్కువ ప్రవర్తిస్తుంది. షీ యాక్ట్స్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద మూవీ. ఆమె టీచర్ గా యాక్ట్ చేసింది అని చెప్పారు. యాక్ట్ అనేది చూడండి, అక్కడ యాక్ట్ అనేది వర్బ్ కంటిన్యూస్ లో ఉపయోగించినాము, ప్రజెంట్ సింపుల్ లో ఉపయోగించినాము. ద కంపెనీ ఈస్ టార్గెటింగ్ యంగ్ కస్టమర్స్ విత్ దిస్ న్యూ ప్రోడక్ట్. కంపెనీ యంగ్ కస్టమర్స్ న్యూ ప్రోడక్ట్ టార్గెట్ చేస్తుంది. వీ టార్గెటెడ్ ఎ న్యూ మార్కెట్ విత్ దట్ ప్రోడక్ట్. మేము టార్గెట్ చేసినాం, లక్ష్యాన్ని గురి పెట్టేసినాం ఒక న్యూ మార్కెట్ ఆ ప్రోడక్ట్ అని చెప్పటం అనమాట. ఇవన్నీ యాక్షన్స్ అనమాట. ఓకే అంటే అట్లాగా మనం చాలా చెప్పొచ్చు. ఐ ప్లే క్రికెట్, హీ రన్స్, అతను పరిగెడతాడు. షీ ఈట్స్ ఏ మ్యాంగో, ఆమె మామిడి పండు తింటుంది. ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీని త్రాగుతాను. షీ యాక్ట్స్, యాక్ట్ అనే పదం ఉపయోగించినాం. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, పూర్తి చేశాను. ఓకే, ఐ డెవలప్డ్ ఇట్, నేను అభివృద్ధి చేశాను దానిని. ఓకే, ఆ రకంగా కూడా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఆ రకంగా కూడా మనం వర్బ్స్ గురించి చెప్పుకుంటాం, డైనమిక్ వర్బ్స్. ఇక్కడ మనం చూస్తే కొన్ని పదాలను మనం డైనమిక్ వర్బ్స్ గా అండ్ స్టాటిక్ వర్బ్స్ గా ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, డైనమిక్ గా ఉపయోగిస్తాం, ఓకే, స్టాటిక్ గా ఉపయోగిస్తాం. సమ్ వర్బ్స్ కెన్ బి బోత్ యాక్షన్ వర్బ్స్ అండ్ డైనమిక్ వర్బ్స్ డిపెండింగ్ ఆన్ దేర్ అన్నమాట. కొన్ని పదాలను డైనమిక్ గా స్టాటిక్ గా ఉపయోగిస్తాం. బీ ఫార్మ్స్, ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్డ్ యాజ్ ఎ స్టాటిక్ వర్బ్. బీ ఫార్మ్స్ అంటే ఉంచు అని అర్థం. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఉన్నాయి కదా, వీటిని స్టాటిక్ వర్బ్స్ గాను ఉపయోగిస్తాం. హీ ఈజ్ ఏ లాయర్ అన్నాం అనుకోండి, అతను ఒక లాయర్ గా ఉన్నాడు. ఉండటం అంటే స్థితిని తెలపటం కదా, స్థితిని తెలుపుతుంది. హీ ఈజ్ ఏ లాయర్, హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ గిటారిస్ట్, అతను ఒక అద్భుతమైన గిటారిస్ట్ గా ఉన్నాడు. ఉన్నాడు అనేది ఇక్కడ చెప్తూ ఉంది కదా, ఉన్నాడు, ఈజ్ అనేటువంటిది అది స్టాటిక్ వర్బ్ మామూలుగా. When it means behave or act, okay, it can be used as an action verb in the continuous form. దీన్ని కంటిన్యూస్ ఫామ్ లో కూడా ఉపయోగిస్తారు. బీకి ఇంగ్ ఫామ్ కలిపి బీయింగ్ అని చెప్తాం అన్నమాట. అది డైనమిక్ అయిపోతుంది చూడండి. యు ఆర్ బీయింగ్ సిల్లీ, నువ్వు చాలా సిల్లీగా ఉంటూ ఉంటావు కదా అని చెప్పటం అన్నమాట. అంటే అలాగ ఉంటూ ఉండటం అన్నమాట. ఓకే, అంటే యాక్షన్ లో చెప్పటం, సిల్లీగా యాక్ట్ చేస్తూ ఉంటావు కదా నువ్వు అని చెప్పటం. యు ఆర్ బీయింగ్ సిల్లీ, చాలా సిల్లీగా ఉంటావు కదా అని చెప్పటం. ఇక్కడ బీయింగ్ అనేది కంటిన్యూస్ ను తెలుపుతుంది అనమాట. అంటే డైనమిక్ వర్బ్ గా ఇక్కడ ఉపయోగించినాం మనం. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాక్షన్ వర్బ్ ఇన్ ద కంటిన్యూస్ ఫామ్. యాక్షన్ వర్బ్ గా ఉపయోగిస్తాం అనమాట. యు ఆర్ బీయింగ్ సిల్లీ అని చెప్పటం అనమాట. ఓకే, సో ఆ రకంగా మనం ఉపయోగిస్తాం. థింక్ అనేటువంటిది కూడా చూడండి. టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్, టు బిలీవ్, స్టాటిక్ వర్బ్ మామూలుగా నమ్మటం. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ఫ్యాంటాస్టిక్ ఐడియా, నేను అనుకోవటం అది చాలా మంచి ఐడియా అని చెప్పటం, అభిప్రాయం చెప్పటం. అక్కడ స్టాటిక్ వర్బ్ గా ఉపయోగించినాం థింక్ అనేది. ఇక్కడ థింక్ అంటే కన్సిడర్, పరిగణించటం. టు రీజన్ అబౌట్ ఆర్ రిఫ్లెక్ట్ ఆన్, పాండర్, టు హ్యావ్ ఆర్ ఫార్ములేట్ ఇన్ ద మైండ్, డైనమిక్ వర్బ్ గా ఉపయోగిస్తాం. ఓకే, ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై ఫ్రెండ్. ఓకే, ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై ఫ్రెండ్ అంటే ఆలోచిస్తూ ఉన్నాను మా ఫ్రెండ్ గురించి, అంటే ఇంకా డైనమిక్ గా జరుగుతూ ఉందని చెప్పటం. పరిగణించటం, టు రీజన్ అబౌట్ ఆర్ రిఫ్లెక్ట్ ఆన్, పాండర్, టు హ్యావ్ ఆర్ ఫార్ములేట్ ఇన్ ద మైండ్, ఇంకా ఆలోచన జరుగుతూ ఉంది. ఐఎమ్ థింకింగ్ అంటే ఇంకా జరుగుతుంది, మైండ్ లో ఫార్ములేట్ అయిపోతుంది, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను, ఇంకా జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఇక్కడ డైనమిక్ అయిపోతుంది. అప్పుడు ఉపయోగించవచ్చు ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మై ఫ్రెండ్ అని చెప్పటం. ఓకే, ఇక్కడ థింక్ అనేది వర్బే, యామ్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్ కదా. థింకింగ్ ఆఫ్ అంటే కంటిన్యూస్ రూపంలో ఉపయోగించిన డైనమిక్ గా. హ్యావ్ చూడండి, టు పొసెస్ ఆర్ టు ఓన్, స్టాటిక్ వర్బ్. హీ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ కార్, అతను ఒక బ్యూటిఫుల్ కార్ ను కలిగి ఉన్నాడు. ఓకే, ఇది స్టాటిక్ వర్బ్ మామూలుగా. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనేది. హ్యావ్ వెన్ ఇట్ డజంట్ మీన్ ఓన్ ఆర్ పొసెస్. హీ ఈస్ హ్యావింగ్ లంచ్, ఐఎమ్ హ్యావింగ్ ఏ కార్ అనొచ్చు. హీ హ్యాస్ హీ ఈస్ హ్యావింగ్ లంచ్, అతను భోజనం చేస్తూ ఉన్నాడు. ఓకే, అతను ఇట్ వెన్ ఇట్ డజంట్ మీన్ ఓన్ ఆర్ పొసెస్, అది నా సొంతం కాదు అని చెప్పేటప్పుడు, మామూలుగా సొంతము అని చెప్పేటప్పుడు మామూలుగా హ్యావ్, హ్యాజ్ వస్తుంది.
డైనమిక్ ఉపయోగించేటప్పుడు హీఈస్ హ్యావింగ్ ఏ లంచ్. హ్యావింగ్ అంటే ఇక్కడ అర్థం టేకింగ్ వస్తుంది. హీఈస్ టేకింగ్ లంచ్ అని, లంచ్ తీసుకుంటూ ఉన్నాడు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, అంటే జరుగుతూ ఉంది అని చెప్పటం. అలాగ కూడా ఉపయోగిస్తాం, డైనమిక్గా కూడా ఉపయోగిస్తుంటాం హ్యావ్ని మనం. ఓకే, అయితే ఓన్ అన్నప్పుడు రాదు. హీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ కార్. ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ కార్ అనకూడదు, ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కార్ అనాలి. సి, సి అంటే టు పర్సీవ్ విత్ ద ఐ, టు అండర్స్టాండ్, స్టాటివ్ వర్బ్ అన్నమాట. ఓకే, ఐ సీ వాట్ యు మీన్. ఓకే, అర్థం చేసుకోవటం అనమాట. ఐ సీ వాట్ యు మీన్, నువ్వు చెప్పేది నాకు బాగా అర్థం అవుతుందండి. ఐ సీ, నేను చూస్తున్నాను. వాట్ యు మీన్, నువ్వు చెప్పే మాటలు నాకు అర్థమైపోతున్నాయి, చూస్తున్నాను అని అర్థం వస్తుంది అనమాట. సి అంటే టు మీట్, కలవటం. కలవటం అనేటప్పుడు డైనమిక్ లో వచ్చేటప్పుడు వస్తుంది. టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్, టు ఎస్కార్ట్, టు అటెండ్, డైనమిక్ గా వస్తుంది. హీ హాస్ బీన్ సీయింగ్ ద సేమ్ ఉమెన్ ఫర్ 8 years. He has been seeing the same woman for 8 years. 8 సంవత్సరాలుగా ఓకే ఎదురు చూస్తూ ఉన్నాడు కలవటానికి అన్నమాట. He has been seeing the same woman for 8 years. To be in the company of, okay, to meet, to be in the company of, to escort, తోడుగా ఉండటం, to attend. He has been seeing the same woman for 8 years అంటే ఆమెతో కలిసి, ఆమె కంపెనీలో దరిదాపు అంటే ఆమెతో పాటే సహచర్యంలో కలిసిమెలిసి 8 సంవత్సరాలుగా ఉంటున్నాడు. ఓకే, ఐఎమ్ సీయింగ్ హిమ్ అనొచ్చు. ఐఎమ్ సీయింగ్ హిమ్ అంటే కలవటానికి ఎదురు చూస్తున్నాను అనేది అర్థం కూడా అర్థం వస్తుంది. టు మీట్, కలవటానికి, టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్, వాళ్ళతో ఏమి కలిసి ఉండటానికి, టు అటెండ్. హీ హస్ బీన్ సీయింగ్ ద సేమ్ ఉమెన్ ఫర్ 8 years. ఏమి టు అటెండ్ అన్నమాట, హాజరు కావటానికి. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డైనమిక్ స్టాటివ్ వర్బ్స్ గురించి మనం ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. సపరేట్ వీడియో చేస్తాను, దీనికి చూడవచ్చు. ఎవరైనా ఇంకా బాగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు, ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను నేను ఇక్కడ. సి అంటే ఇక్కడ టు మీట్ అంటే కలవటం, టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క సహచర్యంలో ఉండటం, టు ఎస్కార్ట్ అంటే తోడుగా ఉండటం, టు అటెండ్ అంటే హాజరు కావటం, ఈ రకంగా వస్తుంది. హీ హాస్ బీన్ సీయింగ్ ద సేమ్ ఉమెన్ ఫర్ 8 years అంటే ఆమెతో కలిసిమెలిసి ఓకే 8 సంవత్సరాలుగా ఉంటున్నాడు అని చెప్పటం అన్నమాట. ఓకే, కలవటానికి ఎదురు చూడమని కూడా చెప్పొచ్చు అక్కడ. రెగ్యులర్ వర్బ్స్ అన్నమాట. రెగ్యులర్ వర్బ్స్ ఫార్మ్ దేర్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మింగ్ బై యాడింగ్ ఈడి ఎగ్జాంపుల్స్. వర్బ్స్ ఇంకో 2 రకాలు కూడా చెప్తారు, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని. ఇంకో 2 రకాలు కూడా చెప్పుకోవచ్చు వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, వాటికి ఈడి కలిపితే V2 V3 వచ్చేస్తుంది. వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. వాక్ వాక్డ్ వాక్డ్, డాన్స్ డాన్స్డ్ డాన్స్డ్, పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్, వాక్ వాక్డ్ వాక్డ్. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకున్నాం. అటెండ్ అటెండెడ్ అటెండెడ్, ఓకే, ప్లేడ్ ప్లేడ్ ప్లేడ్. ఓకే, వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు, ఈడి కలిపితే వచ్చేస్తుంది. V2 V3 ఫార్మ్స్ మనకు తెలిసింది కదా, V1 V2 V3 అని. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఫార్మ్ దేర్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఇన్ డిఫరెంట్ వేస్, రకరకాలుగా వచ్చేస్తాయి. దేర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ వర్బ్స్ లో కూడా 3 రకాలు ఉన్నాయి. వర్బ్స్ ఇన్ విచ్ ఆల్ ద 3 forms ఆర్ ద సేమ్. 3 forms ఒకే రకంగా ఉంటాయి. పుట్ 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 అంటాం. వర్బ్స్ ఇన్ విచ్ 2 ఆఫ్ ద 3 forms ఆర్ ద సేమ్. సిట్ సాట్ సాట్, ఇక్కడ V2 V3 ఒకే రకంగా వచ్చినాయి చూడండి, సిట్ సాట్ సాట్ అని. వర్బ్స్ ఇన్ విచ్ ఆల్ 3 forms ఆర్ డిఫరెంట్. డ్రింక్ డ్రాంక్ డ్రంక్, 3 forms వేరే వేరే ఉన్నాయి చూడండి. ఈ 3 రకాలను మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. పుట్ 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 అంటే 3 ఒకే రకంగా ఉంటాయి. సిట్ సాట్ సాట్ అందులో 2 ఒక రకంగా ఉంటాయి. V2 V3లు 3 వేరు వేరుగా ఉంటాయి. డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అన్నమాట. వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. చూడండి అవి, బిగిన్ బిగాన్ బిగన్. బిగిన్ అంటే ప్రారంభించడం, డూ అంటే చేయు, డిడ్ చేసాను, డన్ డూ డిడ్ డన్. డ్రైవ్ ఓకే నడిపించటం, డ్రోవ్ డ్రివెన్. ఫాల్ పడిపోవటం, ఫెల్ ఫాలెన్. గివ్ గేవ్ గివెన్. గో వెంట్ గాన్. నో న్యూ నోన్. సీ సా సీన్. స్విమ్ స్వామ్ స్వామ్. టేక్ టుక్ టేకెన్. ఇవన్నీ కూడా మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ గా చెప్పుకుంటాం అన్నమాట. అందులో 3 ఒకే రకంగా ఉండొచ్చు, లేకపోతే 2 ఒక రకంగా ఉండొచ్చు, 3 మారిపోవచ్చు అన్నమాట. అలాగ ఉంటాయి.
సో ఆ రకంగా మనం టైప్స్ గురించి చెప్పుకున్నాం, వర్బ్స్ టైప్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వర్బ్ యొక్క రూపాల గురించి చెప్పుకుందాం. ఏ వర్బ్ హ్యాస్ 6 ఫార్మ్స్. ఒక వర్బ్కు 6 రూపాలు ఉంటాయి. మనం గంత ప్రతిరోజు డ్రెస్ మారుస్తాం కదా, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేస్తాం. అదేవిధంగా ఏంటయ్యానంటే పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వేస్తాం. అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు చూడాలి మన డ్రెస్ ఎంత దారుణంగా ఉంటాము, రకరకాల వేషధారణలో ఉంటాం. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు ఒక డ్రెస్ వేసేస్తాం. అలాగా మనం రకరకాల డ్రెస్సులు వేస్తాం. ద వర్బ్ హ్యాస్ 6 ఫార్మ్స్. ఆ రకంగా మనం డ్రెస్సులు మార్చినట్లుగా వర్బ్ కూడా రూపాలు మార్చేస్తుంది, రకరకాల రూపాలు కనిపిస్తుంది. మనం వర్బ్ ఒక ఎన్ని రూపాలు కనిపిస్తుందో మనం చూద్దాం. ఇక్కడ 1 ప్రజెంట్ ఫార్మ్, సెకండ్ 1 పాస్ట్ ఫార్మ్, థర్డ్ 1 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్, ఫోర్త్ 1 ఇన్ఫినిటివ్ ఫార్మ్, ఫిఫ్త్ 1 జెరండ్ ఫార్మ్, సిక్స్త్ 1 ప్రజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ అంటారు. ఇలాగ ఒక వర్బుకు 6 రూపాలుగా కనిపిస్తుంది. ఒక వర్బ్ మనకు 6 రూపాల్లో కనిపిస్తుంది. ప్రజెంట్ ఫామ్ అంటే V1, పాస్ట్ ఫామ్ అంటే V2, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే ఫామ్లో ఆర్ స్పెల్లింగ్ పోయిందండి, ఆర్ స్పెల్లింగ్ రాసుకోండి. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే V3 ఫామ్ అంటారు. ఇన్ఫినిటివ్ అంటే 2 + V1 వస్తుంది. జెరండ్ ఫామ్, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్, V1 ఫామ్ వస్తుంది. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇవి వర్బ్ యొక్క రూపాలు అంటారు. ఒక్కొక్క వర్బ్ రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది వాక్యంలో మనకు. మనం మొట్టమొదటి ప్రజెంట్ ఫామ్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ V1 అంటారు. యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ అండ్ పాస్ట్ సింపుల్ టెన్స్ లో ఉపయోగిస్తారు. గో వెళ్ళటం, రన్ పరిగెత్తటం, ప్లే ఆడటం, సిట్ కూర్చోవటం, స్టాండ్ నిలబడటం, కమ్ రావటం, ఈట్ తినటం, స్లీప్ నిద్రపోవటం. ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెడతాను. ఇది ప్రజెంట్ సింపుల్ వాక్యం. ఓకే, టెన్సెస్ వచ్చినప్పుడు అవి చెప్తాను నేను. షీ విల్ కమ్ హియర్, ఇది ఫ్యూచర్ సింపుల్. ఇక్కడ వర్బ్ ఏది? ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఏది? గో అనేది, కమ్ అనేది ఇక్కడ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ప్రజెంట్ సింపుల్, నాట్ పాస్ట్ సింపుల్ అంటే, సారీ, యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్. సారీ, ప్రజెంట్ ఫార్మ్ ఆర్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ను మనం యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ అని రాసుకోండి. పాస్ట్ సింపుల్ కాదు. పాస్ట్ సింపుల్ లో పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది. ఓకేనా? ఓకే, ప్రజెంట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ ఇది వస్తుంది. పీపీటీలో తప్పబడింది అక్కడ, సారీ ఫర్ దట్, మార్చుకోండి మరి. ఓకే, షీ విల్ కమ్ హియర్ ఫ్యూచర్ సింపుల్. ఓకే, కమ్ అనేది అక్కడ మనకి ఏమొస్తుందో చెప్పండి, ఫ్యూచర్ సింపుల్లో వస్తుంది అనమాట. ఓకే, అలాగ వస్తుంది. ప్రజెంట్ సింపుల్ అండ్ పాస్ట్ సింపుల్ కాదండి, ఫ్యూచర్ సింపుల్లో వస్తుంది అనమాట. ఓకేనా? పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది. ప్రజెంట్ ఫార్మ్ అనేది ప్రజెంట్ సింపుల్ వాక్యములు, ఫ్యూచర్ సింపుల్ ఉపయోగిస్తారు. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఎక్కడ ఉపయోగిస్తారంటే పాస్ట్ టెన్స్ లో. వెంట్, గోకు వెంట్ వస్తుంది, వెళ్ళినాము. ర్యాన్ పరిగెత్తినాము. ప్లేడ్ ఆడినాము. సాట్ కూర్చొని ఉంటిమి. స్టూడ్ నిలబడి ఉంటిమి. కేమ్ వచ్చి ఉంటిమి. ఏట్ తిని ఉంటిమి. స్లెప్ట్ నిద్రపోయి ఉంటిమి. ఈ వెంట్ టు మార్కెట్, అతను మార్కెట్ కు వెళ్ళి ఉండను. ఇక్కడ వెంట్ అనేది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వీటు. షీ ర్యాన్ ఫాస్ట్, ఆమె తొందరగా పరిగెత్తింది. ర్యాన్ అనేది ఇక్కడ వీటు ఫామ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇందులో ఒక చిన్న మిస్టేక్ పడింది అక్కడ. అండ్ ఫ్యూచర్ సింపుల్ అని రాసుకోండి. యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ అని రాసుకోండి అక్కడ. ఓకేనా? ఓకే, అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, అట్లా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడాను. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, వర్బ్ యొక్క 3వ రూపము అంటారు. చాలా మంది పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ను ఫ్యూచర్ అనుకుంటారు. కాదండి, ఇది ఫ్యూచర్ ఏం తెలపదు. ఓకేనా? పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రకరకాల ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్సెస్. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని ఆ పర్ఫెక్ట్ టెన్సెస్ లో ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు కానీ, రిటర్న్ అంటే వ్రాయటం, గాన్ వెళ్ళిపోవటం. ఓకే, ప్లేడ్ V3 ఫామ్, ప్లేడ్ అంటారు కదా, V3 ఫామ్ అంటారు కదా. ఓకే, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. మనం ఇక్కడ నేను చూపిస్తాను చూడండి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ను. ఇక్కడ ఉంది చూడండి, నేను కర్సర్తో. బిగన్ ప్రారంభించటం, డన్ చేయటం, డ్రివెన్ ఫాలెన్, గివెన్, గాన్, నోన్, సీన్, స్వమ్, స్వామ్ అంటారు కదా, టేకెన్. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, వాక్డ్, డాన్స్డ్, పెయింటెడ్, వర్క్డ్. ఓకేనా? వీటిని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు అనమాట. ఓకేనా? V3 ఫామ్ అని కూడా అంటారు. రిటర్న్, ప్లేడ్, బిగన్, బిగాన్. ఓకే,
అలాగా V3 ఫామ్ అంటారు. ఐ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాశాను. ఇక్కడ V3 ఫామ్ ఏది? రిటర్న్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగించాం రిటర్న్. ఐ హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా రిటర్న్ వచ్చేసింది. ఐ షల్ హ్యావ్ రిటర్న్ ద ఎగ్జామ్, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా రిటర్న్ వచ్చింది. అడ్జెక్టివ్ కూడా ఉపయోగించినాము చూడండి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఐఎమ్ షాక్డ్ అడ్జెక్టివ్, పార్టిసిపల్ అడ్జెక్టివ్ అని మనం సెకండ్ వీడియోలో చెప్పుకున్నాం. ఐఎమ్ షాక్డ్, షాక్డ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ గా ఉపయోగించినాం, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అని. హీ ఈస్ బీటెన్ బై మీ, ప్యాసివ్ వాయిస్ లో కూడా అతను నా చేత కొట్టబడినాడు. ఇక్కడ ఏదో V3 ఫామ్ చెప్పండి, బీటెన్, బీట్ బెట్ బీటెన్. ఓకే, బీట్ బెట్ బీటెన్. ఓకే, passive voice. Beaten, shocked, written, played, jumped, అదే విధంగా begun, ఓకే, eaten, ఇవన్నీ కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్స్ అంటారు. V3 ఫామ్ అంటారు వీటిని. ఏం ఫార్మ్స్ అంటారు చెప్పండి? V3 ఫార్మ్స్ అంటారు అనమాట. ఏం ఫార్మ్స్ అంటారు? V3 ఫార్మ్స్ అని అంటారు అనమాట. ఓకేనా? అక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు V3 ఫార్మ్స్. నెక్స్ట్ వన్ చూడండి, మరి ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఇది వర్బ్ యొక్క 4వ రూపం అంటారు. ద ప్రజెంట్ పార్టిసిపల్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై యాడింగ్ ద సఫిక్స్ ఇంగ్ టు ఎ వర్బ్. ఓకే, V1 కి ఇంగ్ ఫామ్ కలిపితే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ వచ్చేస్తుందండి. గోకు కలిపితే గోయింగ్. ఇక్కడ చూడండి, సింగ్, సింగ్ కలిపితే సింగింగ్ అయిపోయింది. షేర్ కలిపితే షేరింగ్ అయిపోయింది. రెయిన్ కలిపితే రెయినింగ్ అయిపోయింది. టాక్ కలిపితే టాకింగ్ అయిపోయింది. దీన్ని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ వస్తుంది అంటారు. ఏమి అయితే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అనేది ఒక జరుగుతూ ఉండే పనిని తెలుపుతుంది. అర్థమైందా? ఒక పని జరుగుతూ ఉంటుంది అనేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం మనం. అది చెప్తాను. వెన్ యూజ్డ్ విత్ అన్ ఆక్సిలరీ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్తో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈజ్, యామ్, ఆర్, వాజు, వర్తో దీన్ని వస్తూ ఉంటుంది, ఎక్కువ వస్తూ ఉంటుంది. 99% వస్తూ ఉంటుంది. ద ప్రజెంట్ పార్టిసిపల్ ఫార్మ్స్ ఫార్మ్స్ ఏ కాంపౌండ్ వర్బ్. ఈ ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ తో కాంపౌండ్ వర్బ్ ఫామ్ అవుతుంది. కాంపౌండ్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ రెండు వస్తాయి అన్నమాట. యామ్ వస్తుంది, సింగింగ్ అనేది వస్తుంటుంది. దట్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ దట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, అంటే ఒక పని జరుగుతూ ఉంది అనేది తెలిపేటప్పుడు దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, జరుగుతూ ఉంటుందని తెలిపేటప్పుడు ఉపయోగిస్తాం. ఐఆమ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ ఐఆమ్ సింగింగ్ అనేది దీన్ని కాంపౌండ్ వర్బ్ అంటారు. అంటే రెండు కలిసి ఉన్నాయి కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఉంది, మెయిన్ వర్బ్ ఉంది. ఇక్కడ సింగింగ్ అనేది ఏంటి? ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అంటే నేను ఇప్పుడు పాట పాడుతూ ఉన్నాను అంటే పని జరుగుతూ ఉంది, ప్రోగ్రెస్ లో ఉంది, పూర్తి కాలేదని తెలుపుతుంది అనమాట. యు ఆర్ షేరింగ్ యువర్ టాయ్స్ వెరీ నైస్లీ, బాగా పంచుకుంటున్నావు. ఇట్ వాజ్ రైనింగ్ ఏ లిటిల్ ఎస్టర్డే, నిన్న బాగా వర్షం పడుతూ ఉన్నింది. దే వర్ టాకింగ్ టూ మచ్ అండ్ గాట్ ఏ డిటెన్షన్, ఎక్కువ మాట్లాడుతూ ఉండినారు, గతంలో ఒక పని జరుగుతూ ఉండింది అనమాట, అందుకని వాళ్ళు డిస్మిస్ అయిపోయినారు, డిటెన్షన్ పొందినారు అనమాట. ఓకే, క్లాస్ నుంచి బయటికి తీసివేయబడినారు. ఓకే, ఓకే, దే వర్ టాకింగ్ టూ మచ్, వాళ్ళు ఎక్కువ మాట్లాడినారు అందుకే వాళ్ళు తీసేసినారని చెప్పటం అనమాట. ఓకే, వర్ టాకింగ్ అనమాట, అలాగా జరుగుతుంది. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్, ప్లే అనేటువంటిది, ప్లేయింగ్ అనేటువంటిది ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇది ఒక పని జరుగుతూ ఉంటుంది అని తెలిపేటప్పుడు ఉపయోగిస్తాం. ఎక్కువగా ఈజ్, యామ్, ఆర్, వాజ్ వర్లతో వస్తూ ఉంటుంది. ఓకే, ఆ రకంగా కలిపి వస్తూ ఉంటుంది. ఐఎమ్ సింగింగ్, ఆర్ షేరింగ్, వాజ్ రైనింగ్, వర్ టాకింగ్ అనేది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్ కూడా ఉపయోగిస్తారు. షీ ఈజ్ ఎ స్లీపింగ్ బ్యూటీ. చూడండి, స్లీపింగ్ అనేది బ్యూటీ అనే దాన్ని వివరిస్తూ ఉంది కదా, ఇక్కడ అడ్జెక్టివ్ కూడా ఉపయోగిస్తారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రజెంట్ పార్టిసిపల్ కూడా. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇక్కడ డెవలపింగ్ అనేది కంట్రీ అనే నౌన్ వివరిస్తూ ఉంది. అడ్జెక్టివ్ కూడా ఉపయోగిస్తాం ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇక్కడ ఈ రెండు స్లీపింగ్, డెవలపింగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్స్, నౌన్స్ వివరిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మటుకు ఒక పని జరుగుతూ ఉన్నట్లు తెలుపుతూ ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ పని జరుగుతున్నట్లు తెలుపుతూ ఉంటుంది. అడ్జెక్టివ్ కూడా ఉపయోగిస్తాం. అర్థమైంది కదా? ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటే ఒక పని జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు తెలిపినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. అడ్జెక్టివ్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ఫినిటివ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, టు కలుపుతాం దీనికి, 2 + V1. బై యాడింగ్ 2 టు బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వీ కెన్ గెట్ ఇన్ఫినిటివ్. ఐ వాంట్ టు గో టు మార్కెట్, నేను టు గో టు మార్కెట్కి వెళ్ళాలి నేను. షీ లైక్స్ టు ఈట్ స్వీట్స్, ఆమెకి స్వీట్స్ తినటం అంటే చాలా ఇష్టం. ఇన్ఫినిటివ్ ఫామ్ గురించి నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇన్ఫినిటివ్ ఫామ్ గురించి మీకు డీటెయిల్గా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ వాంట్ అనేది మెయిన్ వర్బ్, లైక్స్ అనేది మెయిన్ వర్బే. ఇవి స్థితులను తెలిపేటువంటి, వాంట్ అంటే పొజిషన్ తెలుపుతుంది కదా, వాంట్ అంటే కోరుకోవటం అనమాట పొజిషన్. లైక్స్ అనేది
ఇవి మామూలుగా మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బులు వాటికి టు గో, టు ఈట్ అని ఇన్ఫినిటివ్ ఫామ్ కలిపినాం చూడండి. టు గో, ఐ వాంట్ టు గో టు మార్కెట్. టు గో అనేటువంటిది 2+V1 వర్బ్ యొక్క మొదటి రూపం. టు ఈట్, టు ప్లే, టు జంప్, టు కమ్, టు గో, టు రన్. I want to run. She likes to eat. She loves to go there. To go. She loves to come here. ఆమెకి ఎక్కడికి రావటం ఇష్టం. టు కమ్, టు గో అనేది ఇన్ఫినిటివ్ ఫామ్ అంటారు. సమ్టైమ్స్ ఇన్ఫినిటివ్ డజంట్ టేక్ టు బిఫోర్ ఇట్. కొన్ని వర్బుల తర్వాత ఇన్ఫినిటివ్ ఫామ్కు లో టు వెళ్ళిపోతుంది. లెట్ హిమ్ టు గో అనకూడదు, లెట్ హిమ్ గో అనాలి. లెట్ అనే వర్బ్ వచ్చిందంటే లెట్ హిమ్ గో. లెట్ అంటే అనుమతిని ఇవ్వటం, వెళ్ళటానికి అనుమతిని ఇవ్వాలి. ఐ మేడ్ హిమ్ అటెండ్ ద మీటింగ్. మేడ్ అంటే మేక్, అతన్ని మీటింగ్ హాజరయ్యేటట్టు చేశాను. ఈ మేడ్ వచ్చిందంటే వర్బ్ టు ఇన్ఫినిటివ్లో టు రాదు. గో టు గో అనకూడదు, లెట్ హిమ్ గో అనాలి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనిని ఇన్ఫినిటివ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు, ఓకేనా. దీని గురించి డీటెయిల్గా తర్వాత తెలుసుకుందాం మనం, ఎందుకంటే ఒకటేసారి అన్ని నేర్చుకోవాలంటే కష్టం అవుతుంది. జెరెండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఇది కూడా చూసేదానికి వర్బ్ V1 ఇంగ్ ఫామ్ ఉంటుంది, ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ మాదిరి. ఈటింగ్, స్మోకింగ్, స్లీపింగ్, రైటింగ్, జంపింగ్, ప్లేయింగ్, బ్రషింగ్, స్మోకింగ్, ఫ్లయింగ్, హంటింగ్, స్విమ్మింగ్. The gerund looks exactly the same as the present participle, but అయితే ఇక్కడ మీరు దీన్ని డిఫరెన్స్ మీరు జాగ్రత్తగా కనుక్కోవాలి. The gerund always has the same function as a noun, although it looks like a verb. Adding ing form to V1 and using it as a noun అండి, సింపుల్ గా చెప్పాలంటే adding ing form to V1 and using it as a noun. వర్బ్ కి ing form కలిపి దాన్ని నౌన్ గా ఉపయోగిస్తాం వాక్యంగా. అంటే నౌన్ చేసే పని చేస్తుంది జెరండ్ అంటే. అదేంటి సార్ విచిత్రంగా ఉందంటే, అంటే అంతేనండి. మరి జెరండ్ అంటే నౌన్ గా ఉపయోగిస్తాం. మరి ఈటింగ్, స్మోకింగ్, స్లీపింగ్, రైటింగ్ ఇవన్నీ కూడా జెరండ్ అంటారు. వీటిని ప్రజెంట్ పార్టిసిపుల్స్ గా కూడా ఉపయోగించుకుంటాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా జరుగుతుంది. ఐ ఆమ్ ఈటింగ్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఈటింగ్ అనేది జరుగుతూ ఉండే పని అనేది తెలుపుతుంది, కాబట్టి అది ప్రజెంట్ పార్టిసిపుల్ అయిపోతుంది అనమాట. ఈటింగ్ ఈజ్ మై హ్యాబిట్ అన్నాం అనుకోండి, ఈటింగ్ ఈజ్ మై హ్యాబిట్, తినడం అనేది నా అలవాటు. కొంతమందికి అదే పనిగా తింటూ ఉంటారు కదండి, మళ్ళీ తక్కువ అంచనా కదండి, అదేం తప్పేం కాదులేండి. ఈటింగ్ ఈజ్ మై హ్యాబిట్, తింటూ ఉంటాను ఎక్కువగా. అక్కడ ఈటింగ్ అనేది జెరండ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఈజ్ అనే దాని సబ్జెక్ట్ ఏది ఈటింగ్. ఓకే, రాజు ఈజ్ ఎ బాయ్ అన్నట్లు ఈటింగ్ ఈజ్ మై హ్యాబిట్ అన్నాం కదా, ఆ రకంగా చెప్తాం అన్నమాట. ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద జెరండ్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఈజ్ అనే వర్బ్ సబ్జెక్ట్ ఏముంది, స్విమ్మింగ్. రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్ అన్నట్లు రాజు మాదిరిగా ఇక్కడ స్విమ్మింగ్ ఉపయోగించడం సబ్జెక్ట్ గా, కాబట్టి అది జెరండ్ అంటారు. అంటే వర్బుకు స్విమ్ అంటే ఈదటం పని కదా, దానికి ఇంగ్ ఫామ్ కలిపేస్తున్నాం. వర్బుకి ఇంగ్ ఫామ్ కలిపి దాన్ని వాక్యములో నౌన్ గా ఉపయోగించున్నాం. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్. నౌన్ అంటే సబ్జెక్ట్ గా ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తూ ఉంటుంది కదా, అలాగనమాట. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఈజ్ అంటే ఈజ్ అనే దానికి సబ్జెక్ట్ అయితే స్విమ్మింగ్. హంటింగ్ ఈజ్ ఎ హాబీ, వేటాడడం అతని అలవాటు. ఫ్లయింగ్ మేక్స్ మీ నర్వస్. ఫ్లయింగ్ మేక్స్ మీ నర్వస్ అంటే ఫ్లయింగ్ చేయడం అనేది నాకు నర్వస్గా ఉంటుంది, ఎగరటం. బ్రషింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టీత్. బ్రషింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా టీత్. స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ కారణం అయిపోతుంది. ఇక్కడ స్విమ్మింగ్, హంటింగ్, ఫ్లయింగ్, బ్రషింగ్, స్మోకింగ్ చూడండి, వర్బ్ కింగ్ ఫామ్ కలిపి ఏం చేస్తున్నాం మనం, నౌన్గా ఉపయోగించున్నాం, కాబట్టి వాటిని జెరండ్ అంటారు. జెరండ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ గా కూడా వస్తుంది. ఐ లవ్ గోయింగ్ టు ద మూవీస్. ఐ లవ్ వాట్, గోయింగ్. ఓకే, గోయింగ్ టు ద మూవీస్. నేను సినిమాలకు వెళ్ళేటప్పుడు ఇష్టపడతాను, సినిమాలకు వెళ్ళటానికి ఇష్టపడతాను. ఐ లైక్ లివింగ్ బై ద ఓషన్. ఐ లైక్ వాట్, లివింగ్ బై ద ఓషన్, సముద్ర పొడి నివసించడానికి ఇష్టపడతాను. డూ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ రీటైల్. ఎంజాయ్ తర్వాత వర్కింగ్ వచ్చేస్తుంది, దీన్ని జెరండ్ ఫామ్ అంటారు. ఎంజాయ్ వాట్, వర్కింగ్. I like what, living. I love what, going. Would you mind watching my seat for me while I go to the bathroom? నా సీట్ చూస్తూ ఉంటారని నేను బాత్రూమ్ పోయి వస్తానని చెప్పటం. మైండ్ అనే వర్బుకు వాచింగ్ అనేది జెరండ్. ఐ ఫీల్ లైక్ స్టేయింగ్ హోమ్ టునైట్. ఐ ఫీల్ లైక్ స్టేయింగ్ హోమ్ టునైట్. ఓకే, ఇంట్లో ఉన్నట్లుగా ఉంది నేను భావిస్తున్నాను. ఓకే, ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నాను. లైక్ అనే వర్బుకు ఇక్కడ ఏదే జెరండ్, స్టేయింగ్. షీ కాంట్ స్టాండ్ బీయింగ్ అరౌండ్ హిమ్. స్టాండ్ అనే వర్బుకు బీయింగ్ అనేది జెరండ్ ఫామ్. ఇమాజిన్ విన్నింగ్ ద లాటరీ. ఇట్ వుడ్ బి గ్రేట్. ఇమాజిన్, ఊహించు, విన్నింగ్ ద లాటరీ. ఇమాజిన్ అనేది వర్బ్
ఆ వర్బ్కు జెరండ్ అనేది వస్తుంది అనమాట, విన్నింగ్ ఏ లాటరీ అనమాట. ఓకే, అలాగ ఆబ్జెక్ట్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అలాగ ఆబ్జెక్ట్ వస్తే దాన్ని ఏమంటారు? జెరండ్ అంటారు. అట్లా సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా ఉపయోగిస్తాం జెరండ్ అంటే. యాడింగ్ ఇంగ్ ఫామ్ టు వి1కి ఇంగ్ ఫామ్ కలిపి అండ్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ నౌన్, ఒక నౌన్గా వాక్యంలో ఉపయోగిస్తే, అంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్ గానీ ఆబ్జెక్ట్ గానీ ఉపయోగిస్తే దాన్ని ఏం ఫామ్ అంటారో చెప్పండి. దాన్ని జెరండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు. ఒక ఐ లైక్ స్విమ్మింగ్, నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఇక్కడ జెరండ్ ఏది? స్విమ్మింగ్ అనేది అనమాట. షీ లైక్స్ ఈటింగ్, ఆమెకు తినడం అంటే బాగా ఇష్టం. ఓకే, ఓకే అంటారు. ఐ లవ్ స్లీపింగ్, నాకు నిద్రపోవటం అంటే చాలా ప్రాణం అని చెప్పటం. అలా కాకుండా మనం ఒక పని జరుగుతూ ఉన్నదని చెప్పాలంటే ప్రజెంట్ పార్టిసిపల్కి అప్పుడు ముందర ఈజ్, యామ్ ఆర్ వాజ్ వర్ కాంపౌండ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జరుగుతూ ఉండే పనిని తెలిపేటప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? అది ప్రజెంట్ పార్టిసిపల్. అట్లా కాకుండా వర్బుకు ఆబ్జెక్ట్కి వస్తాయి. ఐ లవ్ ఈటింగ్ అంటే నాకు తినడం అంటే ఇష్టం. అర్థమైందా? అక్కడ ఈటింగ్ అనేది నౌన్. ఓకే, ఐఎమ్ ఈటింగ్ అంటే తింటూ ఉన్నాను, తింటూ ఉండడం. ఈటింగ్ అంటే ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ అయిపోతుంది. ఆ రకంగా తేడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అన్ని కూడా వర్బ్సే అన్నమాట. సో మీకు వర్బ్స్ ఇప్పుడు బాగా అర్థమైపోయినాయి అనుకుంటాను. ప్రజెంట్ పార్టిసిపల్ అనేది మనకి ఎప్పుడు జరుగుతూ ఉండే పనిని తెలుపుతుంది. జెరండ్ అనేది ఒక వాక్యంలో నౌన్గా ఉపయోగపడుతుంది, అంటే సబ్జెక్ట్ గానో ఆబ్జెక్ట్ గానో వస్తుంది. రెండింటికి తేడా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్కు సాధారణంగా ముందర ఈజ్, యామ్ ఆర్ వాజ్ వర్ వస్తూ ఉంటుంది, కాంపౌండ్ వర్డ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే జరుగుతూ ఉండే పనిని తెలిపేటప్పుడు అలా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, ఓకే, ఇక్కడ మటుకు ఈ రకంగా చెప్పుకోవచ్చును. ఓకే, మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కనుక్కోవచ్చు. నేను నంబర్ ఇస్తాను, తర్వాత దానికి ఫోన్ చేస్తాను, కనుక్కోవచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో కూడా టైప్ చేయండి మీరు, కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇస్తాను. కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. అయితే నా వీడియోను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, దాన్ని మటుకు మర్చిపోవద్దు. వీడియోను మొత్తం చూడండి. మీరు ఎప్పుడైనా కూడా గ్రామర్ ఫుల్గా నేర్చుకోవాలంటే వీడియో మొత్తం చూడాలి. తర్వాత నేను ఎక్సర్సైజులు చెప్తాను, ఒకటిసారి చెప్పడం బాగుండదు. ఇంతటితో ఈ పార్ట్ 3 ముగిస్తూ ఉన్నాను. పార్ట్ 4లో అడ్వర్బ్ గురించి చెప్పుకొని పార్ట్ 5లో క్లోజ్ చేసేస్తాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడితో నేను పార్ట్ 3 కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మరి నేను ఇప్పుడు ఈ వర్బ్స్ గురించి మీకు చెప్పినదంతా కూడా అర్థమైంది అనుకుంటాను. వర్బ్స్ను రకరకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంత డీటెయిల్డ్గా ఎక్కడ వినకపోయి ఉండొచ్చు మీరు. ఇంత డీటెయిల్డ్గా నేను చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మంచి ఐడియా పెట్టుకోండి. నేను వర్బ్స్ అండ్ టెన్సెస్ కూడా సపరేట్గా టాపిక్ చెప్తాను మీకు. సపరేట్గా వర్బ్స్ అండ్ టెన్సెస్ సపరేట్ టాపిక్స్ చెప్తాను. ఓకేనా? మనకు వాక్యాలు వస్తూ ఉంటాయి కదా, బేసిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి కదా, ప్రజెంట్ సింపుల్, అవన్నీ కూడా టెన్సెస్ అని కూడా అవన్నీ కూడా చెప్తాను, మీకు వివరంగా చెప్తాను. ఈ వర్బుల గురించి సరిగా తెలుసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.